మేడారం జాతరలో మహాఘట్టం ఆవిష్కృతమైంది. గద్దెలపై వనదేవతలు కొలువుదీరారు. వనదేవతల రాకతో మేడారం జాతరకు నిండు కళ వచ్చింది. లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రోహమైంది. వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇవాళ వనదేవతలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకోనున్నారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. గవర్నర్ వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మేడారంలో ప్రముఖుల సందడి మొదలైంది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు వనదేవతల్ని దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ఇప్పటికే జాతర జనసంద్రంగా మారడంతో సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునేందుకు దాదాపు 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు జంపన్న వాగు వద్ద లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 28న పగిడిద్దెరాజు, గోవిందరాజు, సారాలమ్మ గద్దెపైకి చేరగా నిన్న సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. ఇక ఇవాళ అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు సాయంత్రం వారికి ఆవాహన పలికి పెరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం మహాజాతర పూర్తి కానుంది. అటు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీ గిరిజనులు భక్తులు మేడారానికి తరలివచ్చారు. మేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు వెంట తెచ్చుకున్న కోళ్లను గద్దెల సమీపంలో గాల్లోకి ఎగరవేస్తూ సందడి చేస్తున్నారు. కుటుంబాలను చల్లగా దీవించు తల్లి అంటూ దేవతల్ని కొలుస్తున్నారు. ఎత్తు బంగారాలను సమర్పిస్తున్నారు. మేడారంలో దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు, దొరల కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి వాతావరణం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. అడవి తల్లుల ఆశీస్సుల కోసం లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం అడవి పులకించిపోతోంది. ఆధునిక కాలంలోనూ ఆదివాసీ సంప్రదాయాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో చాటి చెప్పే ఈ జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కోట్లాది మంది నమ్మకం.